హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ స్పెషల్ ఏంటంటే ఎగ్ కర్రీ అండి. ఎప్పుడు చేసుకునే విధానం కాకుండా కొత్తగా ట్రై చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ చేసేద్దామా? ఫస్ట్ వచ్చేసి కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని చెక్క లవంగాలు 2 వేసుకోవాలండి. ఆ తర్వాత ఆనియన్ కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మగ్గబెట్టాలి. మగ్గబెట్టిన తర్వాత మనం ముందుగానే టమాటా 2 వెల్లుల్లిపాయలు కొంచెం అల్లము 2 మిరపకాయలు మిక్సీ పట్టేసుకోవాలండి. అది పచ్చివాసన అంతా పోయేంత వరకు మళ్ళీ ఈ టమాటా పేస్ట్ వచ్చేసి ఎర్రగడ్డలలో వేసేసుకోవాలి. వేసుకున్నాక బాగా పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలి. లేకుంటే స్మెల్ వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. కొంచెం వాటర్ వేసుకొని బాగా మగ్గబెట్టండి. బాగా మగ్గిన తర్వాత నూనె ఉండేది పైకి తేలుతుందండి బాగా. ఆ తర్వాత మనము దాంట్లోకి ఏమేమి కావాలో వేసేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం రెడ్ చిల్లీ, ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, ఆ తర్వాత రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్నాక బాగా మంచిగా కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత మనం ముందుగానే కొంచెము కొత్తిమీర తరిగి పెట్టుకోవాలండి. అది ఆప్షనల్ అండి, మీరు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. నేనైతే వేసుకుంటున్నాను, నా దగ్గర ఉంది కాబట్టి. ఆ తర్వాత ప్లేట్ మూసేది కాసేపు బాగా మగ్గబెట్టానండి. మగ్గబెట్టిన తర్వాత నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను. మీరు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ నా దగ్గర 4 ఎగ్స్ ఉన్నాయండి. మీరు కావాలంటే ఎంతమంది ఉన్నారో అన్ని వేసుకోవచ్చు. మేము 2 ఉన్నాం కాబట్టి 4 ఎగ్స్ వేసాను. ఒక్కోటి పగలగొట్టి అట్లా వేసాను. వేసుకున్న తర్వాత దానిపైన కొంచెము పెప్పర్ ఉంటుంది కదండి, పెప్పర్ అంటే అదే మిరియాల పొడి అండి. మిరియాల పొడి వేసేసుకొని ఆ తర్వాత మనం మంచిగా మూత మగ్గబెట్టాలండి. మనం మళ్ళీ నేను ఎట్లా తీస్తున్నానో చూడండి. ఎగ్గు బాగా తిప్పాలండి, అంతా కలబెట్టకుండా కొంచెం ఆమ్లెట్ తీస్తాం కదండి అట్లా తీయాలి. తీసిన తర్వాత మళ్ళీ ప్లేట్ మగ్గబెట్టాలి. మీరు ఎలా చేస్తారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కావాలంటే నేను వేరే స్టైల్గా చేసి పెడతాను. మీరు కావాలంటే ఇంకా ట్రై చేయండి. ఇంకా కొత్తగా చేశాను నేనైతే ఫస్ట్ టైము. నాకైతే ఫుల్ నచ్చిందండి. మీరు అలా చేస్తారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను. ఫుల్ కుమ్మేశాను కూడా నేను ఫుడ్ తినేటప్పుడు. మా ఆయనకు కూడా నచ్చిందంట. ఆ తర్వాత ఇంకేముందండి, ఇంకా ఉగాది వస్తుంది కదండి. మీరు షాపింగ్ చేశారా లేదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే చేసుకున్నాను షాపింగు. మీరు ఎలా చేశారో ఏమేమి చేశారో ఉగాది రోజు పిక్స్ పెట్టండి. యూట్యూబ్లో చూద్దాం. ఇంకా అంతేనండి. ఉగాది రోజు మీరు గుడికి వెళ్తారో లేదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ లుక్ ఇదేనండి. ఎంత బాగా వచ్చిందో, స్మెల్ అయితే బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే ఫుల్ నచ్చిందండి. మీరు ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.